ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణని నేను. మా చిన్నారి ధన్వికది ఒకటి చిన్న చిట్కా చెప్పిపోతున్నాను. అంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది, అందుకోసం మీకు చెప్తున్నాను. మా చిన్నారి ధన్విక ఏం చేస్తుందంటే ఇలా చూడండి, గాజులు కొద్దిగా లూజు ఉంటే ఇట్లా పీకి పీకి పడేస్తాను అనమాట. ఇవి నేనేం చేశాను, ఇది జర టైట్గా ఉంటాయి కదా అని ఇవి జర సబ్బు పెట్టి ఎక్కించాను. అయితే తర్వాత ఏమైంది, కొద్దిగా అంటే వేసి 2-3 నెలలు అయింది. ఏమైందంటే టైట్ అయిపోయినాయి అనమాట. సడన్గా చూసేవాకలా టైట్ అయిపోయినాయి, రావట్లేదు. ఎట్లా బాగా దిగులేసింది, ఎట్లా చేయాలి. ఏంటంటే ప్లాస్టిక్ వేడికి ఏదైనా పెడితే మనం వేడిది ఏదైనా ఖర్చు ఏదైనా కాల్చి పెట్టచ్చు చేతి మీద. కానీ సడన్గా ఇట్లా కట్ అయిపోయి మళ్ళీ చేతికి వేడండి ఆమె కదిలిచ్చి చేస్తే ఎట్లా అని బాగా ఆలోచించాను. ఎంత ఆలోచించినా టెన్షన్ అయింది. అది రాలేదు చేతికి వెళ్ళి. మనం ఇట్లా పగలగొట్టినా అది వేడి కాల్చినా ఏదైనా ఆమె చేతి తాకొద్దు కదా అది అని ఆలోచించాం. బాగా ఆలోచించిన ఐడియా రాలేదు. అయితే వాళ్ళ తాతకు ఒక ఐడియా వచ్చింది. అయితే చాలా టైట్గా ఉండే ఈ గాజు, ఆమెకు చాలా టైట్గా ఉండే. ఇటు రాలే అటు రాలే, ముడితే ఏడిచింది. ఇంకా తర్వాత ఏం చేసింది వాళ్ళ తాతకు మళ్ళీ ఎవరు చెప్పారో తెలియదు ఐడియా. ఇది కలబంద ఉంది కదా, దీని గుజ్జు రాసిండు చేతికి. కలబంద గుజ్జు రుద్ది తీసేసిండు. కొద్దిగా ఏడిచింది కానీ కష్టం కాలేదనమాట. అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కొందరికి అట్లా అయితే ఏమన్నా ఉపయోగపడతామో నేను ఈ వీడియో తీసి, అంటే వేరేళ్ళకు అయినా కొంచెం చిన్నపిల్లలకు బాధ కాకుండా అట్లా అవుతుంటాయి కదా ఒకసారి మనం మర్చిపోతే, అట్లా బాధ కాకుండా ఉండడానికని నేను ఈ చిట్కా చెప్పడానికి తీశానమాట మా చిన్నారి ధన్వికను. నేను ఈ వీడియో 2026 జూలై 30న తీశాను. ఇప్పుడు చూడండి, గాజు పెడితే పీకి పడేస్తుంది చూడు. అగో ఏంగానే పీకి పడేస్తుంది. వేసుకోవద్దని మీకు అగో చూడు, ఇప్పుడే వేసిన పీకి పడేసి వద్దంట వెళ్ళిపోతుంది. కొంచెం పెద్ద పెడితే ఇట్లా పీకి పడేస్తుంది, చిన్నవి పెడితేనేమో అట్లా టైట్ అయిపోయినాయి. అంటే ఈ రెండింటి మధ్యలో ఇంకా చూడాలి సైజు. కానీ ఎత్తుకొని ఉరికింది అవి చిన్న వాటిని. అవి చిన్నగా ఉన్నాయి కానీ ఆమెకు బాగా నచ్చేసినవి. అవి ఎత్తుకొని ఉరుకుడే.